వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ ప్రవీణ్. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. హైదరాబాద్లో న్యూ ఇయర్ కిక్. నగరంలో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. పోలీసులకు న్యూ ఇయర్ పురస్కారాలు ప్రకటించిన తెలంగాణ సర్కార్. తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కిటకిటలాడుతున్న వనం, ముందస్తు మొక్కుల్లో మేడారం భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అర్ధరాత్రి వేళ గ్రాండ్గా సంబరాలు చేసుకున్నారు. న్యూ ఇయర్ జోష్లో యువత ఆడిపాడి సందడి చేశారు. అయితే సంబరాల పేరుతో నిబంధనలు ఉల్లంఘించిన మందుబాబులకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అర్ధరాత్రి వేళ రోడ్లపై అనవసరంగా తిరగవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ చాలామంది ఈ ఆంక్షలను బేఖాతరు చేశారు. దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రాత్రికే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 630 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పథకానికి ఇంటెలిజెన్స్ విభాగంలోని సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మహేష్ కుమార్ లఖానీ ఎంపికయ్యారు. ఇందుకు గాను ఆయనకు 5 లక్షల రూపాయల రివార్డు అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పోలీసు అధికారులకు 7 శౌర్య పథకాలు, 53 కఠిన సేవా పథకాలు, 16 మహోన్నత సేవా పథకాలు, 94 ఉత్తమ సేవా పథకాలు, 459 సేవా పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించిన 713 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖాధికారులను ఈ నెల నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. గత కొన్నేళ్లుగా ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, అడ్వాన్స్కు సంబంధించిన పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో సుమారు 10,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ సమస్యపై ఉద్యోగ సంఘాలు జూన్ నెలలో ఆందోళన చేపట్టాయి. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతగా జూన్ నెలాఖరులో 183 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు నుంచి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తోంది. ములుగు జిల్లాలోని మేడారం అప్పుడే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వచ్చే నెల 28 నుంచి 4 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముందే భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. జాతర సమయంలో ఉండే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు ఇప్పుడే వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. మేడారానికి తరలి వస్తున్న భక్తులు తమ బరువుకు తూగేలా బంగారం, తూచిగద్దెల వద్ద సమర్పిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లులకు ఎదుర్కోళ్లు, యాట మొక్కులతో తమ భక్తిని చాటుకుంటున్నారు. మేడారంతో పాటు చుట్టుపక్కల 40 కిలోమీటర్ల మేర ఉండే ప్రతి చెట్టు పుట్టను అమ్మవార్ల ప్రతిరూపంగా భావించడం ఇక్కడ విశేషం. జాతర సమయంలో అడవిలోని వన్యప్రాణులు భక్తులకు ఎలాంటి హాని చేయవనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఈసారి జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు 251 కోట్ల రూపాయలతో భారీ అభివృద్ధి పనులు చేపట్టింది. గద్దెల ఆధునికీకరణ, విశాలమైన క్యూ లైన్లు, రాతి కట్టడాలు, రహదారుల విస్తరణతో మేడారం సరికొత్తగా కనిపిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తలస్నానాల కోసం జంపన్న వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్ వంటి గ్రామాలన్నీ కలిసి ఒక పెద్ద పట్టణంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అక్కడ హోటళ్లు, బిర్యానీ సెంటర్లు వెలిశాయి. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ సేవల వరకు, సామాన్యుల వినోదం నుంచి విలాసవంతమైన వస్తువుల వరకు అన్ని మేడారంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.